పూర్ణమిదః పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ సృష్టి లోపట పూర్ణత్వాన్ని కలిగింది ఏదైనా ఉంటే అది పరమాత్ముడు మాత్రమే. అతడి పరిపూర్ణుడు. పూర్ణానికి పూర్ణం కలిపినా పూర్ణమే అవుతుంది. పూర్ణం నుండి పూర్ణం తీసినా పూర్ణమే మిగులుతుంది. అంటే 0 + 0 0, 0 - 0 0. సున్నాకి సున్నాని కలిపితే సున్నానే వస్తుంది. సున్నా నుండి సున్నాని తీసివేసిన సున్నానే వస్తుంది. కానీ సున్నానికి ఈ సున్నాకు ఇంకా ఏదైనా సంఖ్యని కలిపితే అది సంఖ్యలా మారిపోతుంది. అంటే పూర్ణానికి పూర్ణం కాకుండా వేరే ఇంకేదైనా తోడైతే దానిలా మారిపోతుంది. 0 + 1 1 1 అని మనం టక్కున చెప్పేస్తాం. 0 + 2 2, 0 + 5 5, 0 + 10 10. అంటే ఇక్కడ సున్నాకి వేరే సంఖ్య తోడైనప్పుడు ఆ సంఖ్యగా మారిపోతుంది. సున్నా మాయమైపోతుంది. అంటే పూర్ణం మాయమైపోతుంది, వేరేది మిగులుతుంది. మనిషి గాఢ నిద్రలో ఉన్నప్పుడు అంటే మనసులో ఎటువంటి ఆలోచనలు భావాలు ఉండవు. అతడు పూర్ణత్వాన్ని కలిగి ఉంటాడు. అంటే ఇక్కడ దేవుడితో సమానంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మెలకువ వస్తుందో ఈ ప్రాకృతిక పదార్థాలైన సత్వ రజ తమో గుణాలతోటి మమేకం అవుతాడు. ఇప్పుడు ఒక వ్యక్తిని చూశాడు, ఒక వ్యక్తి కలిసిండు. అతడంటే ఇతనికి ప్రేమ, ఇష్టం, గౌరవం, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నవాడు. అటువంటి వ్యక్తిని చూడగానే ఎదుటి వ్యక్తికి ఏమనిపిస్తుంది? ప్రేమ పుడుతుంది, ఇష్టం పుడుతుంది. అతడు కష్టాలలో ఉంటే సహాయం చేయాలి అని అనిపిస్తుంది. అలా కాకుండా ఇంకొక వ్యక్తి కలిశాడు. అతడికి ఇతడంటే కోపం, ద్వేషం, ఇతడు కష్టపడితే బాగుండు అని కష్టాలు పెట్టినవాడు. అటువంటి వ్యక్తిని చూడంగానే ఏమవుతుంది? కోపం కలుగుతుంది, అయిష్టత కలుగుతుంది. అతడికి కష్టాలు కలిగితే బాగుంటుంది అని అనిపిస్తుంది. అంటే ఎదుటి వ్యక్తిలో ముందు ఏదైతే గుణాన్ని చూస్తున్నామో ఆ గుణంతో కలిసి ఆ గుణంగా మారిపోతున్నారు. మనం అనుకుంటాం మనం మనలాగానే ఉన్నాము, వాళ్ళు వాళ్ళలాగానే ఉన్నారు అని. కాదు. ఏదైతే గుణాన్ని చూస్తున్నామో, ప్రేమ గుణం చూసినప్పుడు ప్రేమగా మారుతున్నాం, ద్వేషాన్ని చూసినప్పుడు ద్వేషంగా మారుతున్నాం, అహంకారాన్ని చూసినప్పుడు అహంకారంగా మారుతున్నాం, ఎదుటి వ్యక్తిలాగా మారిపోతున్నాం. అలా కాకుండా పరమాత్ముడు ప్రతి ఒక్క జీవిలో కూడా అంతర్యామిగా ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కరి హృదయాలలో దేవుడిగా ఉన్నాడు, ప్రతి ఒక్క జీవిలో ఉన్నాడు. మనం ముందుగా ఈ గుణాలను కాకుండా దైవం అనే దైవత్వాన్ని చూసినట్లయితే ఎదుటి వ్యక్తిలో ముందుగా దైవం ఉన్నాడు అని గ్రహించితే మనలో ఉన్న దైవం, ఎదుటి వ్యక్తిలో ఉన్న దైవం, ఈ రెండు దైవాలు ఒక్కటవుతాయి. అంటే ఈ పూర్ణం ఆ పూర్ణంతో కలిసి పూర్ణత్వం ఏర్పడుతుంది. ఇది ఈ లాజిక్. అంటే ఈ విషయం, ఈ సత్యాన్ని ఎవరైతే గ్రహించగలుగుతారో, ఈ సత్యాన్ని ఎవరైతే ఆచరించగలుగుతారో, అంటే ఎదుటి వ్యక్తిలో కూడా దైవం ఉన్నాడు, నా లోపల కూడా దైవం ఉన్నాడని ఈ దైవ గుణాన్ని మాత్రమే చూడగలుగుతాడో అతడు అనుక్షణం ప్రతిరోజు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతాడు. మనందరి లోపల కూడా ఈ దైవత్వాన్ని చూసే గుణాన్ని ఆ పరమాత్ముడు మనకు ప్రసాదించాలని, దాన్ని ఆచరించే గుణాన్ని మనకి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు.